వందనాలండి. ఈరోజు ఆగస్టు 29 సామెతల గ్రంథం గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 1:7లో సామెతలు సొలొమోన్ రాజు రాశాడు అని చెప్తారు కదా. సొలొమోన్ రాజు జ్ఞానాన్ని వరంగా పొందాడు దేవుని దగ్గర నుంచి. అందుకని ఆయన కాలంలో ఆయనంతటి జ్ఞానులు ఎవరూ లేరు. అటువంటి జ్ఞాని రాసిన ఈ సామెతలు అందరికీ కూడా అనుదిన జీవితంలో పనికొస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా చదవమని విజ్ఞాపన. కొంతమంది అయితే ప్రతి నెల 31 సామెతల గ్రంథాలు చాప్టర్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఒకటి చొప్పున నెలలో కంప్లీట్ చేసి అలా కంటిన్యూస్గా చదువుతూనే ఉంటారు సంవత్సరాల తరబడి. అందుకని వాళ్ళ కంటత కూడా వస్తుంది. ప్రతి వచనం కూడా ఎంతో ఆలోచించదగినది, బాగా మనం జీవితాల్లో కూడా పాటించాల్సినవి. సామెతలు 1:7లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలం. మన భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం దేవుడిస్తాడు. ఈ గ్రంథం రాయటంలోని ఉద్దేశం సొలొమోన్ రాజు 1:4లో రాశాడు. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు అంటున్నాడు. యవనస్తులు చెడిపోకుండా ఉండాలి అంటే సామెతల గ్రంథం చదవాలి అని ఆయన ఉద్దేశం. పాత నిబంధనలో సామెతల గ్రంథం అంతా కూడా ఆచరణ సంబంధమైన విషయాలతో నిండి ఉంది, ప్రాక్టికల్ విషయాలు. ఎందుకంటే అనుదిన జీవితంలో వివిధ కోణాలలో ఏ విధంగా జీవించాలో వ్రాయబడి ఉంది. సొలొమోన్ రాజుతో ఇంకా కొంతమంది రాసిన ఈ సామెతలు దాదాపు 900 ఉంటాయి. ప్రభావవంతమైన ప్రకటనలు, సామాన్య సత్యాలు, కథలుగా ఉన్నాయి. జ్ఞానము, పొరపాట్లు, గర్వము, తగ్గింపు స్వభావము, న్యాయము, అన్యాయము, సోమర్తనము, కష్టించి పనిచేయుట, పేదరికము, ఐశ్వర్యము, స్నేహితులు, శత్రువులు, ప్రేమ, మోహం, కోపం, బాధ, పనివారు, యజమానులు, జీవము, మరణము, ఎన్ని అంశాలు ఉన్నాయో దీంట్లో. ఇలాంటి అన్ని విషయాల గురించి ప్రేరణ కలిగించే చట్టాలు ఉన్నాయి. ఈ సత్యాలన్నీ ఆచరణయోగ్యమైనవి, సులభంగా కంటత పెట్టచ్చు. మానవ సంబంధాలను గురించి అన్ని కోణాలలో అన్ని కాలాలకు చెందినవి. ఒక సామెత చదవాలంటే కొన్ని సెకండ్లు పడుతుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే ఒక జీవితకాలం పడుతుంది. ఏదైనా చెప్పడం సులభంగానే చేయడం చాలా కష్టం కదా. మనము చేసి చూపించాలి, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి. సామెతల గ్రంథం కేవలం జ్ఞానంతో కూడిన మాటలే కాదు, కానీ చాలా చోట్ల నుండి సేకరించినవి. ఇందులోని కొన్ని సత్యాలు మనము గమనిద్దాం. ఒకటి, జ్ఞానము అంటే దేవుని ఆదేశాలు పాటించుట అన్నిటికంటే విలువైన ఆస్తి, అది పెట్టుబడి కూడా. రెండవది, జ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుంది, కానీ ధర చాలా ఎక్కువ, కష్టపడాలి. 3, జ్ఞానం మన సొంతం కాదు, దేవుని నుండి ఎవరైనా బోధిస్తే వస్తుంది. మనము ఈహలోకపరంగా ఎన్నో బుక్స్ చదివి జ్ఞానం సంపాదించుకుంటున్నాం అనుకుంటాం, కానీ మనకు అవసరమైంది దేవుడిచ్చే జ్ఞానం, పైనుండే వచ్చే జ్ఞానం. 4వది, జ్ఞానము నీతి కలిసి ఉంటాయి. జ్ఞానం కలిగి ఉండుట మంచిది, నీతిగా ఉండుట జ్ఞానయుక్తమైనది. 5వది, చెడ్డ మనుషులు వారి చెడు పనుల వల్ల చెడు పరిణామాలు ఎదుర్కొంటారు. జ్ఞానం గలవారు చెడు చెయ్యరు. 6వది, తెలివి లేనివారు, మూర్ఖులు, సోమరులు, అజ్ఞానులు, గర్విష్ఠులు, అనవసరంగా ఖర్చులు పెట్టేవారు, పాపం చేసేవారు, ఇలాంటి వారిని అందరూ ద్వేషిస్తారు, ఎవరూ మెచ్చుకోరు. సామెతల గ్రంథంలోని సత్యాలు ఆనాడు ఎంత ప్రాముఖ్యత వహించాయో ఈనాడు అంతే. సంపూర్ణ జ్ఞానానికి ఆధారం క్రీస్తు కాబట్టి దీనిలో చూసే ప్రతి మంచి లక్షణము యేసయ్యలో ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, మేము నేర్చుకోవాల్సినవన్నీ కూడా మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.